శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. తన ప్రియభక్తుడగు అర్జునుని ఆ ప్రార్థనను విని శ్రీకృష్ణమూర్తి 3 శ్లోకముల ద్వారా తన విశ్వరూపమును వర్ణించి చెప్పుచూ దానిని అవలోకింపుమని అర్జునునితో పలుకుచున్నాడు. శ్రీ భగవానువాచ 5వ శ్లోకము. పశ్య మే పార్థరూపాని శతశోథ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. శ్రీ భగవానుడు చెప్పుచున్నారు, ఓ అర్జున, అనేక విధములగు ఉన్నవియు అలౌకికములైనవియు వివిధ వర్ణములు ఆకారములు కలవియు అసంఖ్యాకములుగా వర్తించినవియు అగు నా యొక్క రూపములను గాంచుము. 6వ శ్లోకము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినో మరుతస్తథా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత. ఓ అర్జున, సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్వినీ దేవతలను, మరుత్తులను చూడుము. అట్లే ఇదివరకెన్నడును నువ్వు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము. వ్యాఖ్య. సూర్యులు 12 మంది, వసువులు 8 మంది, రుద్రులు 11 మంది, అశ్వినీ దేవతలు 2, మరుత్తులు 49 మంది. 7వ శ్లోకము. ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. ఓ అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకను దేనిని చూడదలంచుచున్నావో దానిని ఈ నా శరీరమందును ఒక్కచోటనున్న దానినిగా ఇప్పుడు చూడుము. వ్యాఖ్య. విష్టభ్యాహమిదం కృత్స్నే మేకాంశేన స్థితో జగత్ అని భగవానుడు ఇదివరలో విభూతి యోగము చివర చెప్పిన చందమున ఈ సమస్త బ్రహ్మాండములతో కూడిన చరాచర జగత్తంతయు పరమాత్మ యొక్క ఒకానొక అంశమునందే ఇమిడియున్నదగును. కావుననే తన యొక్క అనంత దేహమున స్వరూపమున ఈ విశ్వమునంతను ఒకానొక చోట అవయవముల వలె ఉన్నదానినిగా వీక్షించవలసినదిగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఇచ్చట తెలిపిరి. దీనిని బట్టి పరమాత్మ యొక్క స్వరూపము ఎంత విశాలమైనదో అనంతమైనదో యోచించుకొనవచ్చును. భూతాకాశమే ఎంతయో విస్తృతమైనది, సూక్ష్మమైనది. దానికంటేనూ చిత్తాకాశము ఇంకనూ విస్తృతమైనది, సూక్ష్మతరమైనది. దానికంటూను చిదాకాశము ఆత్మ ఇంకనూ విశాలమై సూక్ష్మతమై వెలుచున్నది. కావున అట్టి చిదాకాశమునందు ఈ భూతాకాశము గాని దాని ఎచటనో అణిగియున్న ఈ చరాచర జగత్తు గాని ఏ పాటిది? కనుకనే ఈ చిదాకాశమున ఆత్మయందు ఈ సమస్త ప్రపంచము ఎక్కడో ఒక మూల కల్పితమై అణిగియున్నదని భగవానుడు ఇచ్చట నుడివిరి. అట్టి అనంతరూపుడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడును అగు పరమాత్మను అల్పుడును, పరిచ్ఛిన్నుడును, దేశకాలాదులకు వర్షుడును అగు ఈ జీవుడు భక్తి ప్రపత్తులు కలిగి వినయ విధేయుడై సేవించుట ధర్మము. ఈ ప్రకారము ఆ సమిష్టి రూప పరమాత్మను సేవించుటచే వారి అనుగ్రహము వలన జ్ఞానమును బడిసి వారిలో ఐక్యమొంది తరించుటకు అవకాశముండును. లేకున్న ఈ జనన మరణ ప్రవాహమున తగులుకొని జీవుడు ఇంకెంతకాలమో దుఃఖముల పాల్పడవలసి ఉన్నది. మనుజునకు ఎప్పుడైనా తన యొక్క ధన, జన, క్షేత్ర అధికారాదులకు కూర్చిన అహంకారము, గర్వము కలిగినచో అత్తడి ఈ శ్లోకమును చక్కగా మననము చేసినచో ఆ గర్వములన్నీయు ఉడిగిపోగలవు. ఏలయనిన ఈ విశాల జగత్తంతయు యద్దానియందు ఒక మూల కల్పితమై అణుమాత్రముగా భాషించుచున్నదో అట్టి పరమాత్మ యొక్క అనంత రూపమున ఈ నా ధనము కాని, బలము కాని, పరిజనము కాని, అధికారము కాని ఏ మూలకు? కావున వానిని చూచి
ఏల గర్వపడవలెను అను భావము అతనికి ఇప్పుడు కలుగగా భగవంతుని ఎడల భక్తిభావము ఉత్పన్నమగుచున్ను. మరియు అల్పములగు ఈ దృశ్య పదార్థముల ఎడల విరాగము జనించును. భౌతిక నేత్రముచే విశ్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. కనుక అర్జునునకు భగవానుడు దివ్య దృష్టిని ప్రసాదించుచున్నారు. 8వ శ్లోకము. నతు మాం శక్యసే ద్రష్టుమనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్యమే యోగమైశ్వరం. ఈ నీ మాంసమయ నేత్రములతో నీవు నా విశ్వరూపమును కాంచజాలవు. కావున దివ్య దృష్టిని జ్ఞాన నేత్రమును నీకు ప్రసాదించుచున్నాను. దానిచే ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడుము. వ్యాఖ్య. భగవంతుడు ఏల కనిపించుట లేదు అను ప్రశ్నకు ఇచ్చట సమాధానము చెప్పబడినది. ఈ చర్మచక్షువులచే స్థూల నేత్రములచే మనుజుడు అతి సూక్ష్మమైన పరమాత్మను చూడజాలడు. సామాన్య ఆకాశమునే ఈ నేత్రములచే చూడజాలనప్పుడు ఇక సూక్ష్మాతి సూక్ష్మమైన చిదాకాశమును పరమాత్మను ఎట్లు చూడగలడు? పంచభూతాత్మకముగు నేత్రము పంచభౌతిక పదార్థములనే చూడగలదు, కానీ చిన్మయ ఆత్మవస్తువును కాదు. కావున పరమాత్మను దర్శింపవలననిన జ్ఞాననేత్రము దివ్య దృష్టి అవసరమై ఉన్నది. దృశ్యతే త్వగ్రయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. సూక్ష్మమగు ఏకాగ్ర బుద్ధితో తత్వవేత్తలచే పరమాత్మ చూడబడుచున్నాడు, అనుభూతమగుచున్నాడు అను శృతివాక్యము ఈ సత్యమునే వెల్లడించుచున్నది. భగవానుడు సర్వత్ర వ్యాపించియుండి ప్రత్యక్షముగానే ఉన్నారు, కానీ జనులకు కంటికి పొర అజ్ఞానము కప్పబడియుండుట వలన వారు అతనిని చూడజాలకున్నారు. అది ఏ మాయా యవనిక, అది ఏ అజ్ఞాన తిమిరము. దానిని జ్ఞానాంజనముచే తుడిచివేసినచో పరమాత్మను ప్రత్యక్షముగా దర్శింపగలరు. సర్వగం సచ్చిదాత్మానం జ్ఞానచక్షుర్నిరీక్ష్యతే అజ్ఞానచక్షుర్నేక్ష్యేత భాస్వంతం భానుమంతవత్. శ్రీ శంకరాచార్యుల వారు ఆత్మబోధలో చెప్పిన శ్లోకము. సర్వవ్యాపకమగు సచ్చిదానంద బ్రహ్మమును జ్ఞానమునేత్రముతోనే మనుజుడు చూడగలడు. ప్రకాశించుచున్న సూర్యుని గుడ్డివాడు చూడజాలనట్లు అజ్ఞాన నేత్రుడు అతనిని వీక్షింపజాలడు. దేవుడు మా కంటికి కనిపించటలేదు, కావున అతడు లేడు అని వాదించుట గుడ్డివారు. సూర్యుడు లేడని వాదించుట వంటిదే అగును. కాబట్టి భగవద్దర్శనమునకు దైవానుభూతికి జ్ఞాననేత్రమును దివ్య దృష్టిని సంపాదించవలను. అయితే అది ఎట్లు లభించును? భగవత్ కరుణచే. దదామి తే చక్షుః అని భగవానుడు చెప్పుట బట్టి దానిని వారివ్వవలసినదే, కానీ అందరికీ దానినిచ్చునా? కాదు. ఎవరు అనన్య భక్తి కలిగి వారిని ధ్యానించుదురో సేవించుదురో వారికి మాత్రమే ఇచ్చును. అర్జునుడు అట్టి అర్హతను సంపాదించుకొనెను కనుక అతనికి లభించినది. అట్లే ఎవరైనను సరియే అట్టి భక్తి ప్రపత్తులు కలిగి భగవానుని ప్రీతితో సేవించినచో ధ్యానించినచో వారికి ఇన్ని అది తప్పక లభించును. తేషాం సతతయుక్తానాం దదామి బుద్ధియోగం అను విభూతి యోగమందలి శ్లోకమును ఈ తత్వమును ప్రతిపాదించుచున్నది. భూతద్దము అమర్చబడిన కండ్ల జోడును ధరించినచో జలమందు స్థలమందు ఆకాశమందు గల అతి సూక్ష్మములైన పదార్థములు గోచరించును. మామూలు కండ్లకు అవి కానరావు. ఆ అద్దమును బీదవాడు ధరించినను ఎవరు ధరించినప్పటికీ ఆ సూక్ష్మ వస్తువులు గోచరించును. దానిని ధరింపనిచో ధనవంతుడైనను ఉన్నత కుల సంజాతుడైనను పురుషుడైనను మహాపండితుడైనను ఆ వస్తువులు కనిపించవు. అట్లే జ్ఞాననేత్రము దివ్య దృష్టి అను కండ్ల జోడు ధరించిన వారికి పరమాత్మ ప్రత్యక్షమగును. అతడు ఎట్టి జాతివాడైనను ఎట్టి అంతస్తు నందున్నను సరియే భగవద్దర్శనమునకు ఉపకరించు ఆ కండ్ల జోడును సర్వేశ్వరుడే ప్రసాదించగలడు. భక్త్యాదులు కలిగి ఉన్నచో కాబట్టి ఆ వస్తువును సంపాదింపకపోయినచో
అది ఎవరి దోషము? వారి వారి దోషమే అగును. దేవుడు కానరాకపోవుటకు కారణము జీవుల యొక్క ప్రయత్నరాహిత్యమే అగును. కాబట్టి సర్వులను గీతయందు తెలుపబడిన భక్త్యాది ఆమానిత్వాది అద్వేష్టృత్వాది అభయాది సుగుణములను ప్రయత్నపూర్వకముగా సంపాదించి భగవత్ కటాక్షమును, తద్వారా జ్ఞాననేత్రమును, తద్వారా బ్రహ్మ సాయుధ్యమును పొందవలను. దివ్యం దైవ సంబంధమైనది, దైవ సంపత్తి ద్వారా లభించినది. ప్రశ్న: భగవంతుని ఆ స్థూల నేత్రములచే చూడశక్యము అగునా? ఉత్తరము: కాదు. ప్రశ్న: మరి దేనిచే చూడసాధ్యమగును? ఉత్తరము: దివ్య నేత్రములచే, జ్ఞానచక్షువులచే. ప్రశ్న: ఆ దివ్య నేత్రము ఎవని వలన లభించును? ఉత్తరము: భగవానుని వలన. ప్రశ్న: దానిని అతడు ఎవరి కొసంగును? ఉత్తరము: అనన్యభక్తితో తన్ను సేవించు వారికి, ధ్యానించు వారికి, దైవగుణములు కలవారికి వసంగును.